వైజాగ్ వేదికగా ఐపీఎల్ 10వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. కాగా ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మరో దారుణ ఓటమిని చవిచూసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడిపోయి ఢిల్లీకి గెలుపును గిఫ్ట్గా ఇచ్చింది. ఆరంభ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చూసి కాటేరమ్మ కొడుకుల జాతర అంటూ ఊదరగొట్టిన ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. వైజాగ్ లాంటి బ్యాటింగ్ పిచ్పై ఎస్ఆర్హెచ్ చితక్కొట్టుడు సినిమా చూస్తామనుకుంటే ఢిల్లీ ధమాకా చూడాల్సొచ్చింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు ఒకసారి విశ్లేషిస్తే, ఉప్పల్లో ఆడుతున్నామనే భ్రమ నుండి హైదరాబాద్ జట్టు త్వరగా బయటకు రావాలి. ప్రతి మ్యాచ్లో ఊపిడే మంత్రంగా ఆడితే ఫలితాలు ఇలానే ఉంటాయి. అతి విశ్వాసం, హిట్టింగే మా డిఎన్ఏ అని నిరూపించుకోవడానికి గుడ్డిగా షాట్స్ ఆడడం వంటివి హైదరాబాద్ వైఫల్యానికి కీలకంగా మారాయి. క్రీజులో నిలబడి రన్స్ కొడదామని ఏ ఒక్కరికీ లేదు. వచ్చిన దగ్గర నుండి బాదుడే మాకు తెలుసు అంటే ఇలానే బొక్కబోర్లా పడ్డం ఖాయం. పిచ్లో వైవిధ్యం కనపడితే చాలు హైదరాబాద్ బ్యాటింగ్లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టాప్ 3 బ్యాటర్లు లెఫ్ట్ హ్యాండ్లు కావడం కూడా వారికి మైనస్ గా మారుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. డే టైం మ్యాచ్లో హాట్ కండిషన్స్ లో మొదటి బ్యాటింగ్ చేయడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. ఇంతటి చెత్త నిర్ణయం ఎందుకు కమిన్స్ తీసుకున్నాడో అర్థం కాలేదు. ఇక బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు ఆ ఊపిని కొనసాగించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. 300 మాట దేవుడెరుగు, కనీసం 200 కూడా చేయలేకపోయారు. పూర్ షాట్ సెలెక్షన్, అలానే బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో చివర్లో ముల్దార్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకురావాల్సొచ్చింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ ముల్దార్ కూడా ఏమాత్రం హిట్టింగ్ చేయకుండా టెస్ట్ బ్యాటింగ్ చేసి నట్టేట ముంచేశాడు. దీంతో హైదరాబాద్ జట్టుకి జంపాని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే అవకాశం కూడా కోల్పోయారు. స్పిన్ కి బాగా అనుకూలించే వైజాగ్ పిచ్ పై స్పెషలిస్ట్ స్పిన్నర్ జట్టులో లేకపోవడం హైదరాబాద్ జట్టు గెలుపుకి అవరోధంగా మారింది. మూడో కారణం, ఢిల్లీ జట్టు అద్భుత రనౌట్లు, కళ్లు చెదిరే క్యాచ్లతో ఫీల్డింగ్ లో అరిపిస్తే హైదరాబాద్ జట్టు మాత్రం క్యాచ్ డ్రాపులు చేసి ఢిల్లీకి లక్ష్య ఛేదన మరింత సులభం చేసింది. హైదరాబాద్ జట్టు పూర్తిగా బ్యాటింగ్ ని నమ్ముకున్నట్లు కనపడుతుంది. వారి బౌలింగ్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. షమీ ఫామ్ లో లేడు. కెప్టెన్ కమిన్స్ గాయం నుండి తిరిగి వచ్చాడు. హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో పర్వాలేదు అనిపించినా మిడిల్ ఓవర్స్ లో అంత ప్రభావవంతంగా బౌలింగ్ ఉండదు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ముల్దార్ బ్యాటింగ్ లో ముంచేశాడు. బౌలింగ్ లో బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ప్రదర్శనలో ఏదైనా పాజిటివ్ విషయాలు ఉన్నాయి అంటే అవి బ్యాటింగ్ లో అణికిత్తాడిన 74 పరుగుల కీలక ఇన్నింగ్స్, బౌలింగ్ లో జీషాన్ అన్సారీ తీసిన 3 వికెట్లు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లే బెస్ట్ పర్ఫార్మర్స్ గా ఈ రోజు హైదరాబాద్ తరపున నిలిచారు అంటే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ జట్టు ఆట ఎంత చెత్తగా సాగిందో. మరి హైదరాబాద్ జట్టు ఓటమికి అసలు కారణమేంటో కామెంట్ చేయండి. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే, వరుసగా 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ ని దారుణంగా దెబ్బతీసుకుని -0.87 నెట్ రన్ రేట్ తో 6వ స్థానం నుండి 7వ స్థానంకి పడిపోయింది. మరోవైపు ఢిల్లీ జట్టు వరుసగా 2 అద్భుత విజయాలు సాధించి +1.32 నెట్ రన్ రేట్ తో 4 పాయింట్స్ ఉన్న కారణంగా టేబుల్లో 5వ స్థానం నుండి 2వ స్థానంకి చేరుకుంది. హైదరాబాద్ జట్టు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఓటముల నుండి బయటపడాలి. ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, ఈ బ్యాటింగ్ పిచ్ పై వీరబాదుడు కొట్టేయాలి అనే కసితో ఏమాత్రం పిచ్ పై అవగాహన లేకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్లోనే 5వ బంతికి సింగిల్ ప్రయత్నించేటప్పుడు ఇద్దరు ఓపెనర్ల మధ్య గందరగోళం కారణంగా అభిషేక్ రనౌట్ అయ్యాడు. విప్రజ్ నిగమ్ డైరెక్ట్ హిట్ తో 1 పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ పెవిలియన్ కు చేరాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ తర్వాత 3వ ఓవర్లో మరో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అభిషేక్ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్ 2 పరుగులకు, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 0 పరుగులకు 3వ ఓవర్లో స్టార్క్ వేసిన అద్భుతమైన బౌలింగ్ దెబ్బకు అవుట్ అయ్యారు. ఇక మంచి ఊపు మీద ఆడుతున్న ట్రావిస్ హెడ్ ను కూడా మిచెల్ స్టార్క్ అద్భుతమైన బాల్తో తన 3వ ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. 22 పరుగుల వద్ద హెడ్ కేఎల్ రాహుల్ కి వికెట్ల వద్ద క్యాచ్ గా దొరికిపోయాడు. 12 బంతులు ఆడిన ట్రావిస్ హెడ్ 22 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేసింది. 300 పరుగులు టార్గెట్ అంటూ తొలుత బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్హెచ్ కు పవర్ ప్లేలోనే స్టార్క్ 3 వికెట్లు తీసుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. అయితే ఆ అనంతరం క్రీజులోకి వచ్చిన అనికిత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు. స్టార్ బ్యాటర్లు అందరూ చేతులెత్తేసిన పిచ్ పై అనికిత్ ఒక్కడు అద్భుతంగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
అయితే అతడికి క్లాసెన్ కూడా కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అండగా నిలబడినట్లు కనిపించాడు. కానీ మోహిత్ శర్మ వేసిన అద్భుత బంతికి 19 బంతుల్లో 32 పరుగులు చేసిన క్లాసెన్ పెవిలియన్ కి చేరక తప్పలేదు. ఇక అభినవ్ మనోహర్ మరోసారి చాలా చెత్తగా ఆడి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక కెప్టెన్ ఆదుకుంటాడేమో అనుకుంటే కమ్మిన్స్ కూడా 2 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక్కడ హైదరాబాద్ బ్యాటర్లు అందరూ పిచ్ తో సంబంధం లేకుండా పరిస్థితులను పట్టించుకోకుండా హిట్టింగ్ చేస్తూ వికెట్లు పారేసుకున్నారు. ఇక ఒక పక్క వికెట్లు పడుతూ ఉండడంతో స్కోరు వేగాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో క్రీజులో సెట్ అయిన అనికిత్ వర్మ కూడా బిగ్ షాట్ ఆడే క్రమంలో బౌండరీ లైన్ వద్ద మెగ్గుర్గ్ అద్భుత క్యాచ్ పట్టడంతో 41 బంతుల్లో 74 పరుగులు చేసి పెవిలియన్ కి చేరక తప్పలేదు. ఇక చివరి వరుస బ్యాటర్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ముల్దర్ కూడా 9 పరుగులే చేయడం, మిగతా అందరూ చేతులెత్తేయడంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్ల పూర్తి కోటా బ్యాటింగ్ చేయలేక 18.4 ఓవర్స్ లో ఆలౌట్ అయిపోయి పరువు పోగొట్టుకుంది. అయితే ఒత్తిడి సమయంలో యువ ఆటగాడు అనికిత్ నిలబడి ఆడిన విధానం మెచ్చుకోవాలి. అతడు ఈ మాత్రమైనా స్కోరు చేయడంతో హైదరాబాద్ జట్టు 163 పరుగుల ఫైటింగ్ స్కోరు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్స్ లో మిచెల్ స్టార్క్ ఈ రోజు టెరిఫిక్ బౌలింగ్ తో ఎస్ఆర్హెచ్ కి ఊపిరి ఆడనివ్వలేదు. స్టార్క్ కేవలం 34 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకుని తన కెరీర్లోనే మొదటిసారి టీ20 క్రికెట్లో 5 వికెట్లు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడికి తోడుగా కుల్దీప్ కూడా చెలరేగి 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుని హైదరాబాద్ నడ్డి విరిచాడు. మోహిత్ శర్మ 1 వికెట్ దక్కించుకున్నాడు. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు లక్ష్యం చిన్నదే కావడంతో ఓపెనర్లు డూప్లెసిస్, జేక్ ఫెజర్ మెగ్గుర్గ్ ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. ముఖ్యంగా ఓపెనర్ డూప్లెసిస్ దూకుడుగా ఆడుతూ హైదరాబాద్ కి టెన్షన్ పెట్టగా మరో ఓపెనర్ మెగ్గుర్గ్ అతనికి చక్కగా సహకారం అందించి ముందుకు సాగాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ల క్యాచ్ డ్రాపులు కూడా ఢిల్లీకి బాగా కలిసొచ్చాయి. డూప్లెసిస్ పిచ్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అనే విధంగా బ్యాటింగ్ చేసి ఢిల్లీకి మంచి ఆరంభాన్ని అందించాడు. వీరిద్దరి పార్ట్నర్షిప్ సజావుగా ముందుకు సాగిపోతుంది అనుకున్న తరుణంలో 80 పరుగుల భాగస్వామ్యం పూర్తయ్యాక యువ ఆటగాడు జీషాన్ ఒకే ఓవర్లో అర్ధ సెంచరీ చేసి డూప్లెసిస్ ని అలానే 38 పరుగులు చేసి మరో ఓపెనర్ మెగ్గుర్గ్ ని పెవిలియన్ కి పంపాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ని చూస్తే ఎక్కడా కూడా కంబ్యాక్ ఇచ్చినట్లు కనపడలేదు. షమీ కూడా ఓవర్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యి కొంప ముంచాడు. షమీ బౌలింగ్ లో బౌండరీ సిక్సర్ బాది మంచి టచ్ లో కనిపించిన రాహుల్ ని కూడా జీషాన్ అన్సారీ అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ శిబిరంలో కొంచెం ఉత్సాహం నింపాడు. అయితే అప్పటికీ ఓపెనర్లు ఇద్దరూ చేయాల్సిన డ్యామేజ్ చేసేయడంతో ఢిల్లీ జట్టు సులభంగా ఈ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే ముగించేసింది. ఆడుతున్న తొలి మ్యాచ్లోనే జీషాన్ ఇలా 3 వికెట్లు దక్కించుకోవడం మంచి విషయమనే చెప్పాలి. జీషాన్ అన్సారీ తప్ప హైదరాబాద్ జట్టు తరపున మిగతా ఏ బౌలర్ కూడా వికెట్ దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.